ప్రార్థనకు శక్తి ఉందా లేదా? ఉంది. సాతాను అపవిత్రపరిచిన దానిని ప్రభువు పవిత్రపరచగలడా లేదా? ఒకవేళ వాడు అపవిత్రపరిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదైనాను కలదా? లేదు. జీవము గల మనిషినే పరిశుద్ధుడిగా చేసిన నా దేవుడు ఆహారాన్ని తీసుకొచ్చి ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను తింటున్నాను తండ్రి అంటే దాన్ని పవిత్రపరచడు? బుద్ధిహీనమైన మాటలు విని ఎంతకాలం మోసపోవాలి మనం? దేవుని శక్తి కంటే సాతాను శక్తి గొప్పదనుకోవాలా? ఆ బలహీనతలో నుండి బయటికి రావాలి. ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ నా తండ్రివే, నా దగ్గరికి ఏదొస్తే అది నేను తింటాను. నాకు ఎవరైనా విందుకు పిలిచి భోజనం పెడితే అది నేను తింటాను. అంతే తప్ప పని కట్టుకుని ఎక్కడికో పోయి నా విశ్వాసాన్ని తాకట్టు పెట్టి నేను తిన్నను, అది నాకు అవసరం లేదు. నేను బలవంతుడిగానే ఉంటాను. నా నిష్ట పాపంతో పోరాడటంలోనే తప్ప భోజనంతో పోరాడటంలో కాదు. జ్ఞానము గలవాడు సమస్తాన్ని గ్రహించగలుగుతాడు, జ్ఞానము లేనివాడు దేనిని గ్రహింపజాలడు, వాడు అందులో విజయం సాధించలేడు.